సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఈ రోజంతా కూడా నువ్వు ఎంతో సతమతం అయిపోయావు. బయట చికాకులు పడి వచ్చావు. ఇంట్లో కూడా నీకు మనశ్శాంతి లేదని చెప్పి ఆందోళన చెందకు. నీకెప్పుడు కూడా ఈ నాన్న తోడుగా ఉంటాడు బిడ్డ. ఈరోజు నువ్వు గమనించలేదు, నువ్వు చికాకులో ఉన్నావు. నేను నిన్ను వచ్చి కలిశాను, నేను నీతో మాట్లాడాను బిడ్డ. నువ్వు నాకు నవ్వుతూ సమాధానం చెప్పావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీ కళ్ళకి నేను కనిపిస్తాను. ఈరోజు నేను వచ్చాను, నీతో మాట్లాడాలని అనిపించింది బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు, నీలో నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు బిడ్డ. ఈ బాధను చూడలేక ఒక్కసారి నిన్ను తాకాలని చెప్పి నీ దగ్గరికి వచ్చాను బిడ్డ. నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడావు, నీ చెయ్యి కూడా నాకు తాకింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏమాత్రం కూడా భయపడకు బిడ్డ. ఎవరో ఏదో అంటున్నారని ఎందుకు దిగులు చెందుతున్నావు? నువ్వే అలా అనుకుని బాధపడుతూ ఉంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది బిడ్డ? నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి నీకున్న ధైర్యం నువ్వు కోల్పోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి తలుచుకో బిడ్డ. నీలో చాలా ధైర్యం ఉంది, అది నాకు తెలుసు. ఎందుకంటే ఆ ధైర్యాన్ని ప్రసాదించిందే నేను బిడ్డ. నీ మనసులో భయం, ఆందోళన, దిగులు, కంగారు ఇవన్నీ ఉండడంతో నీలో ఉన్న ధైర్యం నీకు కనిపించడం లేదు. మౌనంగా ఉన్నంత మాత్రాన, ఉన్నంత మాత్రాన నీ బాధకి పరిష్కారం దొరకదు బిడ్డ. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడే కన్నా జరగబోయే దాని గురించి ఆలోచించు. అలా ఆలోచించావంటే నీ కళ్ళ ముందు ఉన్న ఆ మార్గం నీకు కనిపిస్తుంది బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఒక మార్గం అనేది నీ కళ్ళ ముందు ఉంచాను, కానీ నువ్వు అది గుర్తించడం లేదు. నీకున్న ఆందోళన, దిగులుతో, భయంతో నువ్వు ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు బిడ్డ. ఏమాత్రం కూడా భయపడకు. నీకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా సరైన తిండి లేదు. ఏం జరుగుతుందో ఏంటో. అనుకున్న వాళ్ళు దూరం అయిపోతారేమో. ఇప్పటికే కొంతమంది మోసం చేశారు. నేను వాళ్ళని ఎంతగానో ఇష్టపడ్డాను, నా వాళ్ళని అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. కొంతమంది ఏమో నాతోనే మంచిగా ఉంటూ నాకు తెలియకుండానే నాకు ద్రోహం చేయాలని చూశారు. అలాగే కొంతమంది డబ్బుల విషయంలో కూడా మోసం చేశారు. అయినా సరే నేను ఎవరిని కూడా నిందించలేదు. కానీ బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావు కదా బిడ్డ. ఎందుకంటే నువ్వు మంచివాడివి. మంచి వాళ్ళకే కష్టాలు ఉంటాయి బిడ్డ. అంతేకాదు, నువ్వు నా భక్తుడివి కాబట్టి కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందరూ అనుకుంటారు నా భక్తులు సాయి నాతో ఉన్నంతకాలం కూడా నాకు కష్టం అనేది ఉండదు అని. కానీ వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది. నన్ను నమ్మే నా భక్తులకి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఏమిటి అంటే, వాళ్ళు ముందు జీవితంలో ఎవరి దగ్గర కూడా ఓడిపోకుండా, ఎవరి దగ్గర కూడా మోసపోకుండా, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి నేను చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాను. అవి మీకు జీవిత పాఠాలు బిడ్డ. మీరు జీవితంలో అనుకున్న జీవితం చేరుకునే ముందు చిన్న ఆటంకాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఏమాత్రం కూడా నువ్వు ఆందోళన చెందకు. అలాగే ఈ మధ్యన నీ మనసులకు ఒక చెడు ఆలోచన అనేది వస్తుంది. అది వెంటనే ఆ చెడు ఆలోచన మనసులోంచి తీసేసే బిడ్డ. అది ఉన్నంతకాలం కూడా నిన్నుగా బతకనివ్వదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు సాయి అని పిలిచావు అంటే నేను కనిపిస్తాను బిడ్డ. నీతో నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. నువ్వు ఒంటరి వాడివని ఎప్పుడు కూడా ఆందోళన చెందకు. బయటి వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదని ఏమాత్రం కూడా చింతించకు. ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. కొంతమందికి నువ్వు నచ్చడం లేదు అంటే నీ మంచితనం వాళ్ళకి నచ్చట్లేదని అర్థం. దానికి నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు బిడ్డ. నువ్వు ఎటువంటి వాడివో నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నువ్వు వీళ్ళకి సందేహించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా ఉండాలి, కానీ భయపడకూడదు.
అనవసరమైన ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టు బిడ్డ. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. నీకు ధనలాభం వస్తుంది. నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. నీకు నేను మాట ఇస్తున్నాను కదా బిడ్డ, ప్రశాంతంగా ఉండు. నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు ఎంతలాగా వాళ్ళని అర్థం చేసుకున్నావు, వాళ్ళని నువ్వు ఎంతలాగా ప్రేమించి ఇష్టపడ్డావో వాళ్ళు కూడా నిన్ను అంతలాగే ఇష్టపడతారు. వాళ్ళు కూడా నీ దారికి ఖచ్చితంగా వస్తారు బిడ్డ. ఈ సాయిని నమ్మిన వారికి ఎన్నడూ కూడా అన్యాయం జరగదు. ఇది గుర్తుపెట్టుకో బిడ్డ. ఇప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండు. కోపం అనేది విడిచిపెట్టు. అందరి మీద అరవడం అనేది, కోపపడడం అన్నది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఫ్రెండ్స్, మన సాయి ఇచ్చే సందేశం విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం. ఓం సాయిరామ్.